ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మార్పు జరుగుతుందో ఊహించడం కష్టం. కానీ ప్రస్తుతం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒక వార్త మాత్రం తెగ హల్చల్ చేస్తుంది. ముఖ్యంగా దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయబోతున్నారని, అందులో భాగంగానే బూచేపల్లికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. నా తమ్ముడికి ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది అంటూ ఆయన అనుచర వర్గం గట్టి నమ్మకంతో ఉండడం జిల్లా రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కుటుంబానికి ప్రకాశం జిల్లాలో దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది. ఆయన తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి హయాం నుండి ఈ కుటుంబ నియోజకవర్గ ప్రజల్లో మమేకమే ఉంది. గతంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ పార్టీ పట్ల, జగన్ పట్ల శివప్రసాద్ రెడ్డి చూపించిన విధేయత ఇప్పుడు ఆయనకు కలిసి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో కేడర్ను కాపాడుకుంటూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన పోషించిన పాత్రను అధిష్టానం గుర్తించినట్టు తెలుస్తుంది. అందుకే ఈసారి ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకోవాలనే యోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. సామాజిక సమీకరణాల పరంగా చూసిన ప్రకాశం జిల్లా నుంచి ఒక బలమైన నాయకుడికి మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి పనుల విషయంలో చురుగ్గా ఉండడం, వివాదరహితకుడిగా పేరుండడం శివప్రసాద్ రెడ్డికి ఉన్న అదనపు బలాలు. ముఖ్యంగా యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్న జగన్ బూచేపల్లి లాంటి విద్యావంతుడైన నాయకుడికి అవకాశం ఇస్తే జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని లెక్కలు వేస్తున్నారు. కేవలం నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఆయనకున్న పట్టు పార్టీకి రాబోయే రోజుల్లో కీలకం కానుంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం బూచేపల్లికి కీలకమైన శాఖకు కేటాయించే అవకాశం ఉంది. ఆయన వైద్య వృత్తి నేపథ్యంలో ఉండడంతో ఆ రంగానికి సంబంధించిన లేదా గ్రామీణాభివృద్ధికి సంబంధించిన శాఖను అప్పగిస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. బూచేపల్లి అభిమానులు మాత్రం ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ హంగామా మొదలుపెట్టారు. తమ నాయకుడు మంత్రి అయితే దర్శి నియోజకవర్గం మంత్రి మరింత అభివృద్ధి చెందుతుందని వారు ఆశిస్తున్నారు. రాజకీయాల్లో అవకాశాలు ఎప్పుడు వస్తాయో ఎవరు చెప్పలేరు. కానీ నిజాయితీగా పనిచేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని బూచేపల్లి విషయంలో రుజువు కాబోతుంది. జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జిల్లా రాజకీయాలను శాసించే స్థాయికి ఆయన ఎదగాలని ఆయన అనుచరులు కోరుకుంటున్నారు. రాబోయే విస్తరణలో బూచేపల్లి పేరు ఖరారైతే అది ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపినట్టు అవుతుంది. ఈ బంపర్ ఆఫర్తో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఏ మలుపు తీరుతుందో చూడాలి.